నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కాకపోయినా నేటికి ఆదరణ తగ్గలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా నేటికి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆణ్యం హనిమిరెడ్డి అన్నారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనిమిరెడ్డి హాజరయ్యి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేసి ఎన్నికల సమయంలో వారు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు నేటికి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని హనిమిరెడ్డి తెలిపారు. ఆయన తరఫున మనందరం కేక్ కట్ చేయటం, మనందరం సంతోషంగా కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం గతంలో చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ అప్పటికీ ఆదరణ అనేది తిరుగుతూ వస్తూ ఉంది, కానీ ఎక్కడ తగ్గిన దాఖలాలు రాష్ట్రంలో కనిపించలేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఈ విధంగా మనందరం కూడా పార్టీకి ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నప్పుడు అన్నదండలతో మనందరం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మీ అందరం కూడా కోరుతా ఉన్నాను. అద్దంకి ప్రజలందరినీ కూడా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మనం గత పాలనకి ఇప్పుడు పాలనకి మనం కంపేర్ చేస్తూ ఉంటే ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా, టీడీపీ కార్యకర్త కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజున ధైర్యంగా ఏ ఇంటికైనా వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీ వాళ్ళు బజార్లో తిరగాలన్నా కానీ భయపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాల్ని వీళ్ళు టీడీపీ కార్యకర్తలు ఏమి చెప్పుకోలేని పరిస్థితి మనందరికీ ఉంది. అదేవిధంగా పేపర్లో, మీడియాలో వచ్చే అన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో కనీసం 1% కూడా జరగట్లేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పి దౌర్జన్యాలు, హత్యలు, అమ్మాయిల మిస్సింగు, ఇవన్నీ ఈ మైనింగ్ మాఫియా ఈ 6 నెలల్లో మనందరం కూడా చాలా చూస్తున్నాము. అద్దంకి ప్రాంతంలో చూసినట్లయితే ఎమ్మెల్యే గారిని కూడా, అంటే మినిస్టర్ గారు అయినటువంటి గొట్టిపేట రవికుమార్ని కూడా టీడీపీ కార్యకర్తలు కూడా కలిసే పరిస్థితి లేదని చెప్పి అర్థమవుతా ఉంది. కానీ మేము మాత్రం ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, గెలిచినా ఓడినా, ఎంత పెద్ద పదవి వచ్చినా ఇదే విధంగా మా బిహేవియర్ ఉంటుంది, కానీ ఎక్కడో కూడా మార్పు అనేది ఉండదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజున ఒక్కటైనా టీడీపీ కార్యకర్తలు చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ చేస్తున్నారంటే అవి మొత్తం కూడా కోతలు పెట్టి ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసేందుకు టెక్నాలజీ పెరిగిందని, పంటలు సాగు చేసే సమయంలో వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలు తీసుకుని సాగు చేస్తే ఆదాయం తప్ప నష్టం ఉండదని అద్దంకి మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలో ఎస్బీఐ ఏసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్బీఐ ఏసీబీ బ్యాంక్ వారు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ పరంగా ఇచ్చే రుణాల గురించి తెలియజేయడం సంతోషంగా ఉందని, రైతుల మీద నమ్మకంతో వ్యవసాయ రంగానికి బ్యాంకు వారు రుణం ఇస్తున్నారని, తీసుకున్న రుణం వ్యవసాయం కోసం వినియోగించుకొని
తిరిగి మరలా చెల్లించాలన్నారు. పంటలు పండించే రైతులందరూ తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని పంట బీమా చేయించుకుంటే పంట నష్టపోయిన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నష్టపరిహారం వస్తుందన్నారు. మనకి ఇందాక బాబు గారు చెప్పినట్లు భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి పునస్కరించుకొని మనకి జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ముందుగా నా నమస్కారం. రైతాంగం తరఫున ముఖ్యంగా మనం ఈ గత 20 సంవత్సరాలతో పోలిస్తే వ్యవసాయ రంగం సాంకేతికంగా చాలా మార్పులు చెందాం. గతంలో మనం 15-20 బస్తాలు పండించే రైతులు ఇప్పుడు దాదాపు 40-45 బస్తాలు, హైయెస్ట్ 50 బస్తాలు కూడా మరి ధాన్యం మనం పండించుకుంటున్నాం. అలానే వ్యవసాయ యాంత్రీకరణ కూడా గతంలో మనం ఎద్దులతోటి వ్యవసాయం చేస్తే ఇప్పుడు ఆధునిక సాంకేతికంగా మనం విత్తనం దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా మనం కంప్లీట్గా మనం వ్యవసాయ యాంత్రీకరణ మీద మరి అలవాటు పడిపోయాము. ప్రభుత్వం కూడా ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు స్ప్రేయర్స్ అడిగారు, మాన్యువల్ స్ప్రేయర్స్ ఉండేవి ఫస్ట్లో. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ తోటి దాదాపు 10 లక్షల రూపాయలతోటి ఒక డ్రోన్ తీసుకొచ్చి ఒక 5 నిమిషాల్లోనే 1 ఎకరం స్ప్రే చేసే టెక్నాలజీ. అలానే ఏ పొలంలోనైనా ఎంత దూరంలోనైనా కూడా దాదాపు 1 కిలోమీటర్ రేడియస్లో కూడా మనం ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం పురుగు మందులు పిచికారీ చేసుకుంటున్నాం. మరి మన భారత ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు రేపు రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లోనే మరి మహిళా సంఘాలకి అందరికీ కూడా మరి వాళ్ళు ఈ డ్రోన్ సంఘాలకు అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా మరి రైతులకి ఈ పురుగు మందులు పిచికారీ చేసే విధంగా కూడా దాదాపు 80% రాయితీతోటి ఈ డ్రోన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి ఇందాక సార్ చెప్పినట్టు హార్వెస్టర్స్ కానీ దాదాపు హార్వెస్టర్స్ కూడా 40 లక్షల రూపాయలతోటి ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ అన్ని రకాలైనటువంటి పంటలు కూడా ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ తోటి శనగ, మినుము, మొక్కజొన్న, అన్ని వరి అన్ని కూడా ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ తోటి మరి హార్వెస్టర్ అయితే 2000 నుంచి 4000 రూపాయలతోటి ఒక్కొక్క పంట మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం. సార్ చెప్పినట్టు 2003లో మనం ఈ షేడ్ నెట్ వ్యవసాయం అలాగే పాలీ హౌస్ వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించడానికి కూడా కారకులు మాకు మాతృ సంస్థ లాంటి ఒక స్టేట్ బ్యాంకు మమ్మల్ని ఆదరించి మాకు ఫైనాన్స్ చేసి మేము మా కుటుంబం అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా మా కుటుంబం ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ షేడ్ నెట్ కల్చర్ని మరి విస్తరించడానికి కూడా కారకం కావటానికి కూడా ఒక కారణం అనేది చెప్పాలి. మనకి ఈ షేడ్ నెట్లో ఈ పాలీ హౌస్లో మనం సాధారణంగా మొక్కల్ని పెంచుకోవాలంటే ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా పెంచుకోవడం జరుగుతుంది. ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా పెంచితే 1 ఎకరానికి 10 లక్షలు నారు మొక్కల్ని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది పూర్వకాలంలో 2002కు పూర్వంలో. తర్వాత కాలక్రమంలో టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో ఈ షేడ్ నెట్లో ఈ ప్రోట్రేల్లో కోకోపిట్ ద్వారా విత్తనం వేసి విత్తనం ద్వారా మంచి మొలకల్ని ఆరోగ్యకరమైనటువంటి మొలకల్ని ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చినందువల్ల తద్వారా పంటలకు వచ్చే చీడపీడల్ని నిరోధించడానికి కూడా చాలా ఈ యొక్క షేడ్ నెట్ పాలీ హౌస్ కల్చర్ ఉపయోగపడింది. అదేవిధంగా మనకి షేడ్ నెట్లో ఒకసారి 1 ఎకరంలో మనం ఉత్పత్తి చేయాలంటే మనకి 16 లక్షల మొక్కలు ఉత్పత్తి అవుతుంది. అది దాన్ని 2-3 బ్యాచ్లుగా మనం తీయవచ్చు. ఒక 3 బ్యాచ్లు తీస్తే దాదాపు 48 లక్షలు 1 ఎకరంలోనే మన మొక్కలు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అదే సాధారణంగా ఫ్లడ్ ఇరిగేషన్తో మనం మొక్కల్ని ఉత్పత్తి చేయాలంటే కేవలం 10 లక్షలే మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. 4 రెట్లు అదనంగా ఉత్పత్తి చేయటమే కాకుండా మంచి నాణ్యత కలిగినటువంటి నారుల్ని కూడా మనం రైతులకు అందించడానికి కూడా అవకాశం కుదిరింది. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి క్రైస్తవ సోదరులు
జరుపుకోవాలని, ప్రభు మార్గంలో నడిచే వారికి ఎప్పుడూ వారి ఆశీస్సులు ఉంటాయని రోటరీ క్లబ్ అధ్యక్షులు చొప్పటి వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో విశ్రాంత ఎంఆర్ఓ తాత బాలసుబ్రహ్మణ్యం ఆర్థిక సౌజన్యంతో అద్దంకి పట్టణంలోని పసుమర్తిపాలెంలో ఉన్న చర్చిలో 50 మంది పేద మహిళలకు రోటరీ సభ్యులు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం సౌజన్యంతో క్రిస్మస్ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని, క్రైస్తవ సోదరీ సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని, పేదవారు కూడా సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలన్నదే రోటరీ క్లబ్ లక్ష్యమని వీరయ్య తెలియజేశారు. ఒక నెల క్రితం నాకు ఎదురొచ్చి ఆయన ఒక మాట అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. సరే, క్రైస్తవులకి క్రిస్మస్ పర్వదినం కాబట్టి క్రైస్తవ మహిళలకు చీరలు ఇస్తానండి, మీరు లిస్టు తయారు చేయండి అని చెప్పని ఒక నెల క్రితమే నాకు చెప్పాడు సుబ్రహ్మణ్యం గారు. మంచి మనసుతో, అంటే అందరూ చాలా డబ్బు ఉంటే కానీ మనసు ఉండదు. డబ్బు మనసు, మంచి మనసు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో సుబ్రహ్మణ్యం గారు మంచి వ్యక్తి. వెంటనే నాకు స్ట్రైక్ అయింది మన చర్చే. ఎందుకంటే మేము వస్తూ ఉంటాం కాబట్టి అది కాకపోయినా నిబద్ధతగా ఉంటారు. యేసుబాబు గారు, పాస్టర్ గారు కరెక్ట్ గా ఎవరికైతే అవసరమో వాళ్ళ పేర్లు రాయండి సార్ అని చెప్పని అంటే, మీరు ఉన్నవాళ్ళు ఉండొచ్చు అనుకోండి. ముఖ్యంగా మీరు చీరలు కూడా ఆప్యాయంగా ఇచ్చే తప్ప ఖరీదు కట్టలేదు. అయ్యో తక్కువ చీర ఇచ్చారంటే పనుకోపాలి. ఎందుకంటే మంచి చీర కట్టుకోవచ్చు, కానీ 10 మందిలో ఈ పండుగ పూట ఇవ్వడం అనేది గొప్పతనం. అందువల్ల దానికి వేరు చేసుకోబాకండి. మనకు మంచి మనసు ఇచ్చాడు కాబట్టి దాన్ని స్వీకరించాడు. వెంటనే యేసుబాబు గారు లిస్ట్ తయారు చేయడం, మమ్మల్ని పిలవడం జరిగింది. మొదటి నుంచి కూడా దాదాపు 50 ఏళ్ళ నుంచి నాకు తెలుసు ఈ చర్చి ప్రాంగణం అంతా. గత 15 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి ఎంత దినదిన ప్రవర్తమానం అయిందో ఈ చర్చి చెప్పడానికి లేదు. స్టేజ్ తీసా ప్రేమ చేస్తున్నాడు. దాదాపు 50 ఏళ్ళ నుంచి తెలుసు ఈ ప్రాంగణం. కానీ గత యేసుబాబు గారి టైం వచ్చేసరికల్లా ఒక స్వర్ణయుగం లాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏం ఎప్పుడు డెవలప్ చేస్తున్నాడో జనం పట్టక ఇక్కడికి వచ్చి ఫ్యాన్లు వేసి ఆదివారం పూటంట అయితే మా భార్య చెప్పింది, జనం గిట్టగిట్టలాడతారమ్మా అండి, 400 పైగా వస్తున్నారు. అన్ని జనులు అనుకోవడం మనం, వాళ్ళు ఆప్యాయంగా ఇతర వర్ణాలను కూడా వస్తారు, కేవలం మనవాళ్లే కాకుండా అని చెప్పని ఇతరులను కూడా ప్రేమించాలన్నాడు. వాస్తవానికి ఇతర మతస్థులనే ఎక్కువ ప్రేమించాలి, మనం ప్రేమించుకోవటం కాదు. ఇతర హిందువులు కానీ మహమ్మదీయులు కానీ వాళ్ళ హక్కును చేర్చుకున్నప్పుడే ఈ క్రైస్తవ మతం అభివృద్ధి అయింది. అద్దంకి మున్సిపాలిటీలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వారికి వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని శనివారం కమిషనర్ రవీంద్రకు వర్కర్స్ వినతి పత్రం అందజేశారు. అద్దంకి మున్సిపాలిటీలో 24 మంది శానిటేషన్ వర్కర్స్ గా, 12 మంది ఇంజనీరింగ్ విభాగంలో వర్కర్స్ గా పనిచేస్తున్నారని, వీరందరికీ గత 2 నెలల నుంచి వేతనాలు రాలేదని కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం ఉల్లాస్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆధునిక గ్రంథాలయ ప్రాముఖ్యత అనే అంశంపై ప్రసంగ పోటీలను నిర్వహించగా ప్రథమ బహుమతి అమృత, ద్వితీయ బహుమతి సాయిశ్రీ, తృతీయ బహుమతి సాయి సమీరా గెలుపొందారు. వీరికి ఆదివారం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. Standard from JPHS Chakraipalam. Today I am going to say a few words about importance of modern libraries. Our hero Albert Einstein said that the only thing that you have absolutely learned or know is the location of library. We should know the location of library. This was given by our Albert Einstein.
Coming to the modernism of library. A library is a place filled with knowledge and ideas. In the past, the libraries were only about books, and a library is the collection of books, and within a room or a building is called a library. But in today's modern libraries have transformed into much more. They are not just places to read, but spaces to learn, explore, and grow. A library is a temple of knowledge. Modern libraries have access to digital tools like mobiles, TVs, computers, tabs, laptops, and internet, etc. They offer e-books, online resources, and also multimedia materials like videos and audio books. ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చునని, ధ్యానం అనేది ప్రతి ఒక్క మనిషికి ఎంతో అవసరమని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని గణిత మేధావి శ్రీ రామానుజన్ 138వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థి గణితం పట్ల ఆసక్తి పెంచుకోవాలని, గణితం వల్ల భవిష్యత్తు మార్చుకోవచ్చునని ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని ఆచరించాలని కోరారు. అందుకని మీ అందరూ కూడా కన్జ్యూమర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నా. వినియోగదారుల దినోత్సవం భారతదేశంలో నాకు సార్ చెప్పినట్టు 1986 వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రైట్, మనం ఏదన్నా కొన్నప్పుడు కానీ మన రైట్ చేసి మన సేఫ్టీ పొజిషన్ పెట్టి వీటన్నిటినీ యాక్ట్గా తయారు చేసి భారతదేశంలో 1986 పెట్టడం జరిగింది. అందుకని అది ఈరోజే అంటే ఎందుకంటే 24 పెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ డేని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటూ మనం వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటాం. అంటే ఈ డే జరుపుకుంటున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల హక్కులను, కన్జ్యూమర్స్ రైట్స్ ని ఒకసారి రిమైండ్ చేసుకోవడం, కన్జ్యూమర్స్ ఏమేమి హక్కులున్నాయి అని వాటిని రిమైండ్ చేసుకునే ఉద్దేశం. పానీపూరి కదా. సో ప్రతి ప్రోడక్ట్ లో కల్తీ. సో ఈ కల్తీ వల్ల ఏమైనా హజార్డస్ కండిషన్ అనేది జరిగితే, అంటే మన కల్తీ కనుక సీరియస్నెస్ జరిగితే ఆ కంపెనీ. అద్దెకిపట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేయించేసి ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో మాలధారణ చేసిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ఆదివారంతో ముగుస్తుందని దేవాలయ ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 1000 స్తంభాల దేవాలయంలో మాలధారణ చేసిన స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం కార్తీక మాసంలో అన్నదానం ప్రారంభించగా ఆదివారంతో అన్నదాన కార్యక్రమం ముగుస్తుందని శర్మ చెప్పారు. కావున చివరి రోజు జరిగే అన్నదాన కార్యక్రమంలో స్వాములు, దాతలు పాల్గొనాలని కోరారు. ఓం మహాగణాధిపతి నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. శ్రీ హరిహరత ఆనంద చిత్తమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మన 1000 స్తంభాల దేవాలయంలో గత 23 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అద్దెకులో మన 1000 స్తంభాల దేవాలయంలోనే ఈ యొక్క అన్నదాని కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అందులో భాగంగా ఇది 23వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం ప్రారంభం అనగా నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ రేపు అనగా ఆదివారం 22వ తారీఖుతోటి 51 రోజులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఎక్కడా లేని విధంగా ఇన్ని రోజులు దాతల యొక్క సహాయ సహకారాలతోటి దిగ్విజయంగా జరుగుతున్నది. రేపు ఈ అన్నదాన కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. కావున ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, స్వాములు అందరూ కూడా రేపు ఇచ్చేసి ఆ స్వామి వారి యొక్క అన్నదాన స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ స్వామియే శరణం. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహితీ పురస్కారం 2024
పురస్కార సన్మాన కార్యక్రమం ఆదివారం అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్లో ఉన్న పుట్టనరాజు వారి వీధిలో జరుగుతుందని కార్యక్రమం నిర్వాహకులు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశిష్ట సాహితీ పురస్కారం 2024 అధ్యాపక రత్న కాసాల నాగభూషణంకు అందిస్తున్నారని, ఉదయం 10 గంటలకు ప్రారంభించి 12 గంటల లోపు కార్యక్రమం ముగిస్తుందని, కావున అద్దంకిలో ఉన్న కవులు, రచయితలు, సాహితీ సంస్థల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యి జయప్రదం చేయాలని శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. నాగభూషణం ఎన్నో పుస్తకాలు రాసి అందరూ మన్ననలు పొందారని, పుస్తక సమీక్షం చేయటంలో నాగభూషణం దిట్ట అన్నారు. రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం 2024ని అధ్యాపక రత్న సమీక్షా సమ్రాట్ డాక్టర్ కాసల నాగభూషణం గారికి ఇస్తున్నాం. పుట్టనరాజు కళాక్షేత్రం అద్దంకి పుట్టనరాజు వారి ఇది ఇందిరానగర్లోటువంటి పుట్టనరాజు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 22/12/2024 ఆదివారం సరిగ్గా ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథిగా మరియు పురస్కార గ్రహీతగా డాక్టర్ కాసల నాగభూషణం గారు వస్తున్నారు. ఆయన విశ్రాంత ఆచార్యులు, చెన్నై వారు. వారు రచించిన గ్రంథాలని పరిచయం చేయడానికి పెద్దలు, సినీ సాహితీ విశ్లేషకుడు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు, ప్రముఖ పద్యకవి డిఎం సత్యనారాయణ గారు, ప్రముఖ అవధాని శ్రీ ఇలపావులూరి శేషశ్రీ శర్మ గారు ఆ పుస్తకాలను పరిచయం చేస్తారు. తర్వాత డాక్టర్ కాసల నాగభూషణం గారి గురించి కవిమిత్రుడు అభినందన తెలియజేస్తారు. సరిగ్గా 11:30 సభా కార్యక్రమం ముగుస్తుంది. గతంలో పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణుల సాహిత్య పురస్కార గ్రహీతలు, విస్తృత సాహిత్య పురస్కార గ్రహీతలు పెద్దలు 2023 సంవత్సరానికి శ్రీ వాడరేవు చిన్నవీర బుద్ధుడు గారు, డాక్టర్ నాగభైరవ ఆదినాయుడు గారు, డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు అందుకున్నారు. 2024 సంవత్సరానికి గాను డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, డాక్టర్ నాసూరి వేణుగోపాల్ గారు 2024 సంవత్సరానికి అందుకున్నారు. అట్లనే విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీతగా 2024లో పెద్దలు గురుదేవులు డాక్టర్ యు దేవపాల్ గారు అందుకున్నారు. ఈ సంవత్సరం విశిష్ట సాహిత్య పురస్కారాన్ని పెద్దలు డాక్టర్ కాసల నాగభూషణం గారికి అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా 9:30 కల్లా పుట్టరాజు కళాక్షేత్రానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కాసల నాగభూషణం గారు పద్యం, గేయం వచ్చిన వంటి విభిన్న ప్రక్రియల్లో రచన చేస్తూ అనేక పత్రికల్లో కథలు, కవితలు, వ్యాసాలు వీరు ప్రచురించారు. వీరు రచించిన గ్రంథాల్లో 3 ముద్రితమైనవి. ఆముక్తమాల్యద, రాయలవారి ప్రౌఢ ప్రబంధానికి సరళమైన వచనానువాదం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.